తెలంగాణలో ఘనంగా నిర్వహించిన ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం. రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడే బాధ్యత తనదని భవిష్యవాణి స్వర్ణలత వెల్లడి. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్ని ప్రమాదాలు జరుగుతాయంటూ స్పష్టం. నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. సూర్యాపేట జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అందనున్న 3,58,000 కొత్త రేషన్ కార్డులు. ఘనంగా జరిగిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నామని మంత్రులు వెల్లడి. గంజాయి బ్యాచ్ ను పట్టుకునేందుకు అప్రమత్తమైన ఈగల్ మహారాష్ట్ర నుండి గచ్చిబౌలిలోకి కొనుగోలుదారులకు సరఫరా అందుతుందనే సమాచారంతో రంగంలోకి దిగిన 100 మంది పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకుని భారత్లో ఈ 9 నెలల్లో 11,333 కోట్ల రూపాయలకు పైగా సైబర్ నేరస్తులు కొల్లగొట్టినట్టు తెలిపిన క్లౌడ్ సేక్. గతేడాది సైబర్ నేరాలు ఎక్కువగా తెలంగాణలోనే నమోదైనట్టు వెల్లడి. ఈ ఏడాది పూర్తయ్యే నాటికి సైబర్ నేరస్తులు 20,000 కోట్లకు పైగా కొల్లగొట్టే అవకాశాలున్నట్టు అంచనా. తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై చేసిన దాడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన వైనం. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లన్న, జాగృతి కార్యకర్త ఎమ్మెల్సీ కవిత, తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ఏర్పాటు కానున్న AI+ క్యాంపస్ 2 దశల్లో 7,000 మందికి పైగా విద్యార్థులకు అవకాశం కల్పించేలా ఏర్పాట్లు, 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన బిడ్స్ కులపతి కుమార మంగళం బిర్లా వెల్లడి. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం. జూరాల, సుంకేశ్వల జలాశయాల నుండి చేరుతున్న 1,21,873 క్యూసెక్కుల నీరు. శ్రీశైలం అవుట్ఫ్లో 1,51,611 క్యూసెక్కులు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి. గుడివాడలో పోలీసులు అక్కడే ఉన్నా దాడిని అడ్డుకోలేదంటూ ఆగ్రహం. జగన్ పర్యటనకు వచ్చినప్పుడల్లా 100 మందిని అరెస్టు చేస్తున్నారంటూ వ్యాఖ్య. ఈ నెల 26 నుంచి 5 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్న ఏపీ మంత్రులు మరియు అధికారుల ప్రతినిధి బృందం. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న బృందం ఈ నెల 30 వరకు సింగపూర్లో పర్యటించనున్నట్టు వెల్లడి. రాష్ట్రంలో పోలీసులు చట్టాలకు కట్టుబడి పనిచేస్తున్నారని, పార్టీల కోసం పనిచేయటం లేదంటూ ఆ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు వెల్లడి. అధికారంలో ఏ పార్టీ ఉన్నా 100% ప్రజల కోసమే పనిచేస్తామంటూ స్పష్టం. ఎవరైనా ఎంతటి స్థాయిలో ఉన్నా చట్ట ప్రకారం శిక్షకు అర్హులే అంటూ వెల్లడి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై జరిగిన ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన విషయాలు. అప్పుడే పైలట్ల పాత్రపై నిర్ధారణకు రావడం తొందరపాటు నిర్ణయమవుతుందని మాజీ అధిపతి అరబిందో హాండా అభిప్రాయం. తుది నివేదిక మాత్రమే ఖచ్చితమైన కారణాన్ని ఇస్తుందంటూ వెల్లడి. ఇంఫాల్లో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు. మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఆయుధగారాల్లో దొంగలించిన ఆయుధాల్లో మరింత మార్పులు చేర్పులు చేపట్టి వాటిని మరింత ప్రమాదకరంగా తయారు చేసినట్టు అధికారులు ఆందోళన. దీంతో అక్రమ ఆయుధాలను, పేలుడు పదార్థాలను అప్పగించాలంటూ గవర్నర్ ఆదేశాలు. కక్షిదారుల తరపున కేసులను వాదించే న్యాయవాదులకు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ. ఈ కేసును సుమోటోగా తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం వాదనలను ఆలకించనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ అంజారియర్ల ధర్మాసనం. అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ. కారాగారాల్లో పెరుగుతున్న విప్లవవాద పోకడలకు కళ్లెం వేసేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలంటూ స్పష్టం. శాంతి భద్రతలను కాపాడేందుకు ఇది అవసరమంటూ మార్గదర్శకాలు విడుదల. రైల్వే శాఖ కీలక నిర్ణయం. దేశవ్యాప్తంగా రైలు పెట్టెలు, రైలు ఇంజన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడి. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా 3,86,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం. బీజింగ్లో రైల్వే ఎగ్జిబిషన్ కార్యక్రమంలో సరికొత్త మాగ్లేవ్ మోడల్ రైలును ప్రదర్శించిన చైనా. ఈ రైలు కేవలం 7 సెకన్లలో 600 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందంటూ అధికారులు వెల్లడి. విమానంతో పోటీపడే ఈ రైలును ఆవిష్కరించిన చైనా. ఇరాన్ అధ్యక్షుడు మాసౌద్ను హత్య చేయించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించిందని వెల్లడించిన ఐఆర్ చేసి నివేదిక. ఇజ్రాయెల్ దాడి చేసిన ఘటనలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు స్పష్టం. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తన కాలికి గాయమైనట్టు ఇరాన్ అధ్యక్షులు వెల్లడి. పాకిస్తాన్ గడ్డపై రామాయణ గాథను ప్రదర్శించిన ఓ నాటక బృందం. ఇందులో నాటకీయులు పాకిస్తానీయులు కావటం విశేషం. ఈ నాటకంతో స్థానికుల నుండి వెల్లువెత్తిన ప్రశంసలు. అమెరికాలోని కెంటకీలో వరుస కాల్పులు. 2 చోట్ల వరుసగా కాల్పులు జరిపిన దుండగులు. ఈ ఘటనలో దుండగుడు హతం, ఓ పోలీస్ అధికారి మరియు పలువురికి గాయాలు. గాజాలో కొనసాగుతున్న మారణ హోమం. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 30 మంది మృత్యువాత. ఓ నీటి కేంద్రం వద్ద జరిపిన బాంబుల దాడిలో 10 మంది దుర్మరణం.
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం. తన భర్త కశ్యప్తో వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు ఇన్స్టా వేదికగా వెల్లడి. తాను తన భర్త ఎంతో కాలంగా చర్చించుకున్న తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టం. భారత మహిళల జట్టు ఇంగ్లాండ్పై అఖండ విజయం. 5వ టీ20లో 5 వికెట్ల తేడాతో భారత్ను ఓడించిన ఇంగ్లాండ్ బుధవారం మొదలవనున్న 3వ వన్డేల సిరీస్. భారత్ తరపున 87వ గ్రాండ్ మాస్టర్గా చెన్నై కుర్రాడు హరికృష్ణన్. ఫ్రాన్స్లో జరిగిన ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో 3వ జీఎం నార్మ్ సంపాదించిన చెస్ ఆటగాడిగా గుర్తింపు. 86వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్గా శ్రీహరి. గొప్ప అవకాశాన్ని సృష్టించుకున్న టీమిండియా లార్డ్స్లో ఊరిస్తున్న విజయావకాశం. 135 పరుగులు చేస్తే భారత జట్టుదే విజయం. సీనియర్ నటి పద్మభూషణ్ గ్రహీత సరోజనాదేవి దుర్మరణం. బెంగళూరులోని తన నివాసంలో ఇవాళ ఉదయం తుది శ్వాస. అగ్ర నటులతో పాటు 200కు పైగా సినిమాలకు నటించడం వల్ల గుర్తింపు. సోషల్ మీడియాలో రచ్చరేపుతున్న పూజా హెగ్డే పాట. అందరి దృష్టిని ఆకర్షించిన మౌనికా మౌడియర్ మౌనికా పాట. ఈ పాటలో అదరగొడుతున్న సోబిన్ షాహిర్ డాన్స్. భాష వివాదం వల్ల చెలరేగిన నేపథ్యంలో స్పందించిన నటుడు మాధవన్ భాష కారణంగా తానెప్పుడూ సమస్యలు ఎదుర్కోలేదంటూ స్పష్టం. విభిన్న ప్రాంతాల్లో విభిన్న సంస్కృతులు ఉంటాయని, తనకు హిందీ, తమిళం, మరాఠీ వచ్చు అని వెల్లడి. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎన్టీఆర్ ఆయనతో పంచుకున్న నటించిన క్షణాలు చిరస్మరణీయమంటూ వెల్లడి. సినిమా చిత్రీకరణ సమయంలో గుండెపోటుతో మృతి చెందిన స్టంట్ మ్యాన్ రాజు, అతడి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన నటుడు విశాల్. తెలంగాణలో ఘనంగా నిర్వహించిన ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే బాధ్యత తనదని భవిష్యవాణి స్వర్ణలత వెల్లడి. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్ని ప్రమాదాలు జరుగుతాయంటూ స్పష్టం. నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. సూర్యాపేట జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అందనున్న 3,58,000 కొత్త రేషన్ కార్డులు. ఘనంగా జరిగిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నామని మంత్రులు వెల్లడి. గంజాయి బ్యాచ్ను పట్టుకునేందుకు అప్రమత్తమైన ఈగల్. మహారాష్ట్ర నుండి గచ్చిబౌలిలోకి కొనుగోలుదారులకు సరఫరా అందుతుందనే సమాచారంతో రంగంలోకి దిగిన 100 మంది పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకుని భారత్లో ఈ 9 నెలల్లో 11,333 కోట్ల రూపాయలకు పైగా సైబర్ నేరస్తులు కొల్లగొట్టినట్టు తెలిపిన క్లౌడ్ సేక్. గతేడాది సైబర్ నేరాలు ఎక్కువగా తెలంగాణలోనే నమోదైనట్టు వెల్లడి. ఈ ఏడాది పూర్తయ్యే నాటికి సైబర్ నేరస్తులు 20,000 కోట్లకు పైగా కొల్లగొట్టే అవకాశాలున్నట్టు అంచనా. తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై చేసిన దాడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన వైనం. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లన్న, జాగృతి కార్యకర్త ఎమ్మెల్సీ కవిత, తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ఏర్పాటు కానున్న AI+ క్యాంపస్ 2 దశల్లో 7,000 మందికి పైగా విద్యార్థులకు అవకాశం కల్పించేలా ఏర్పాట్లు. 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన బిడ్స్ కులపతి కుమారమంగళం బిర్లా వెల్లడి. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం. జూరాల, సుంకేశ్వల జలాశయాల నుండి చేరుతున్న 1,51,873 క్యూసెక్కుల నీరు. శ్రీశైలం అవుట్ఫ్లో 1,51,611 క్యూసెక్కులు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి. గుడివాడలో పోలీసులు అక్కడే ఉన్న దాడిని అడ్డుకోలేదంటూ ఆగ్రహం. జగన్ పర్యటనకు వచ్చినప్పుడల్లా 100 మందిని అరెస్టు చేస్తున్నారంటూ వ్యాఖ్య. ఈ నెల 26 నుంచి 5 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్న ఏపీ మంత్రులు మరియు అధికారుల ప్రతినిధి బృందం. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న బృందం ఈ నెల 30 వరకు సింగపూర్లో పర్యటించనున్నట్టు వెల్లడి. రాష్ట్రంలో పోలీసులు చట్టాలకు కట్టుబడి పనిచేస్తున్నారని, పార్టీల కోసం పనిచేయటం లేదంటూ ఆ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు వెల్లడి. అధికారంలో ఏ పార్టీ ఉన్నా 100% ప్రజల కోసమే పనిచేస్తామంటూ స్పష్టం. ఎవరైనా ఎంతటి స్థాయిలో ఉన్నా చట్ట ప్రకారం శిక్షకు అర్హులే అంటూ వెల్లడి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై జరిగిన ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన విషయాలు. అప్పుడే పైలట్ల పాత్రపై నిర్ధారణకు రావడం తొందరపాటు నిర్ణయమవుతుందని మాజీ అధిపతి అరబిందో హాండా అభిప్రాయం. తుది నివేదిక మాత్రమే ఖచ్చితమైన కారణాన్ని ఇస్తుందంటూ వెల్లడి. ఇంఫాల్లో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు. మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఆయుధగారాల్లో దొంగలించిన ఆయుధాల్లో మరింత మార్పులు చేర్పులు చేపట్టి వాటిని మరింత ప్రమాదకరంగా తయారు చేసినట్టు అధికారులు ఆందోళన. దీంతో అక్రమ ఆయుధాలను, పేలుడు పదార్థాలను అప్పగించాలంటూ గవర్నర్ ఆదేశాలు.
కక్షిదారుల తరపున కేసులను వాదించే న్యాయవాదులకు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ. ఈ కేసును సుమోటోగా తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం వాదనలను ఆలకించనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ అంజారియర్ల ధర్మాసనం. అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ కారాగారాల్లో పెరుగుతున్న విప్లవవాద పోకడలకు కళ్లెం వేసేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలంటూ స్పష్టం. శాంతి భద్రతలను కాపాడేందుకు ఇది అవసరమంటూ మార్గదర్శకాలు విడుదల. రైల్వే శాఖ కీలక నిర్ణయం. దేశవ్యాప్తంగా రైలు పెట్టెలు, రైలు ఇంజన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడి. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా 3,86,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం. బీజింగ్లో రైల్వే ఎగ్జిబిషన్ కార్యక్రమంలో సరికొత్త మాగ్లేవ్ మోడల్ రైలును ప్రదర్శించిన చైనా. ఈ రైలు కేవలం 7 సెకన్లలో 600 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందంటూ అధికారులు వెల్లడి. విమానంతో పోటీ పడే ఈ రైలును ఆవిష్కరించిన చైనా. ఇరాన్ అధ్యక్షుడు మాసౌద్ను హత్య చేయించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించిందని వెల్లడించిన ఐఆర్జేసీ నివేదిక. ఇజ్రాయెల్ దాడి చేసిన ఘటనలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు స్పష్టం. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తన కాలికి గాయమైనట్టు ఇరాన్ అధ్యక్షులు వెల్లడి. పాకిస్తాన్ గడ్డపై రామాయణ గాథను ప్రదర్శించిన ఓ నాటక బృందం. ఇందులో నాటకీయులు పాకిస్తానీయులు కావటం విశేషం. ఈ నాటకంతో స్థానికుల నుండి వెల్లువెత్తిన ప్రశంసలు. అమెరికాలోని కెంటకీలో వరుస కాల్పులు. 2 చోట్ల వరుసగా కాల్పులు జరిపిన దుండగులు. ఈ ఘటనలో దుండగుడు హతం, ఓ పోలీస్ అధికారి మరియు పలువురికి గాయాలు. గాజాలో కొనసాగుతున్న మారణ హోమం. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 30 మంది మృత్యువాత. ఓ నీటి కేంద్రం వద్ద జరిపిన బాంబుల దాడిలో 10 మంది దుర్మరణం. భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం. తన భర్త కశ్యప్తో వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు ఇన్స్టా వేదికగా వెల్లడి. తాను తన భర్త ఎంతో కాలంగా చర్చించుకున్న తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టం. భారత మహిళల జట్టు ఇంగ్లాండ్పై అఖండ విజయం. 5వ టీ20లో 5 వికెట్ల తేడాతో భారత్ను ఓడించిన ఇంగ్లాండ్ బుధవారం మొదలవనున్న 3వ వన్డేల సిరీస్. భారత్ తరపున 87వ గ్రాండ్ మాస్టర్గా చెన్నై కుర్రాడు హరికృష్ణన్. ఫ్రాన్స్లో జరిగిన ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో 3వ జీఎం నార్మ్ సంపాదించిన చెస్ ఆటగాడిగా గుర్తింపు. 86వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్గా శ్రీహరి. గొప్ప అవకాశాన్ని సృష్టించుకున్న టీమిండియా లార్డ్స్లో ఊరిస్తున్న విజయావకాశం. 135 పరుగులు చేస్తే భారత జట్టుదే విజయం. సీనియర్ నటి పద్మభూషణ్ గ్రహీత సరోజనాదేవి దుర్మరణం. బెంగళూరులోని తన నివాసంలో ఇవాళ ఉదయం తుది శ్వాస. అగ్ర నటులతో పాటు 200కు పైగా సినిమాలకు నటించడం వల్ల గుర్తింపు. సోషల్ మీడియాలో రచ్చరేపుతున్న పూజా హెగ్డే పాట అందరి దృష్టిని ఆకర్షించిన మౌనికా మౌడియర్ మౌనికా పాట. ఈ పాటలో అదరగొడుతున్న సౌబిన్ షాహిర్ డాన్స్. భాషా వివాదం వల్ల చెలరేగిన నేపథ్యంలో స్పందించిన నటుడు మాధవన్ భాష కారణంగా తానెప్పుడూ సమస్యలు ఎదుర్కోలేదంటూ స్పష్టం. విభిన్న ప్రాంతాల్లో విభిన్న సంస్కృతులు ఉంటాయని, తనకు హిందీ, తమిళం, మరాఠీ వచ్చు అని వెల్లడి. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎన్టీఆర్ ఆయనతో పంచుకున్న నటించిన క్షణాలు చిరస్మరణీయమంటూ వెల్లడి. సినిమా చిత్రీకరణ సమయంలో గుండెపోటుతో మృతి చెందిన స్టంట్ మ్యాన్ రాజు, అతడి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన నటుడు విశాల్.